ఇప్పుడు అర్థమవుతుందా జగన్మోహన్ రెడ్డి గారు నీ చేసినటువంటి తప్పులు, నీ పాపం? 5 సంవత్సరాల్లో నిమ్మకం నీరెత్తినట్లు ఆ తాడేపల్లిలో పడుకున్నావు కాబట్టే, 5 రూపాయల పని ఈ బుడమేరులో నువ్వు చేయలేదు కాబట్టే, ఆ 35,000 క్యూసెక్ల కెపాసిటీకి ఈ బుడమేరుని ఆ బ్యాలెన్స్ 10% పనులు పూర్తి చేయలేదు కాబట్టే మరి ఆ యొక్క బుడమేరు పొంగి ఈ వేళ గండ్లు పడి ఆ యొక్క సింగనగర్ని, ఆ విజయవాడ సిటీని చుట్టుముట్టినటువంటి పరిస్థితి ఆ రోజు 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టినటువంటివి. అంటే నేనేమంటానంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ బుడమేరుకి చేసినటువంటి ఆ పనులు తప్ప మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో కనీసం మళ్ళీ ఈ బుడమేరుకి ఆ బ్యాలెన్స్ వర్క్ సంబంధించి ఒక తట్ట మట్టి గాని, ఒక అర్బస్తా సిమెంట్ పని గాని, ఒక్క ₹1 పని కూడా నువ్వు ఈ యొక్క బుడమేరుకి చేయకపోవడం వల్లనే ఆ యొక్క 35,000 క్యూసెక్లకి ఏదైతే దీన్ని ఎక్స్టెండ్ చేసామో ఆ పనులు పూర్తి కాకపోవడం వల్లనే ఆ రోజు వరద 30,000 క్యూసెక్లకి రావడంతో మరి 15,000 క్యూసెక్లకు మాత్రమే మరి పనులు జరగక మార్గం లేకపోవడంతో ఆ ఫ్లడ్ వాటర్ అంతా కూడా ఇదిగో ఇప్పుడు మనం నుంచున్నాం. ఇంత ఎత్తున ఆ ఫ్లడ్ వాటర్ రేజే ఈ గట్టు మేంచ ఫ్లో అయి ఇంకా గత్యంతరం లేక ఇట్లాగా ఇటువంటి బీచెస్ 3 చోట్ల ఇటువంటి పెద్ద పెద్ద గండ్లు పడి మరి ఏదైతే సింగనగర్ని ముంచేసినటువంటి పరిస్థితి.